నమస్కారం కృష్ణ గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం చూస్తుంటే ఏ దేశంలోనైనా అలజడులు రావడానికి కారణం సమన్యాయం చేయకపోతే ఈ అంటే రిజర్వేషన్ సిస్టమ్స్. మరి ఇక్కడ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చేయడం, కొంతమందికి మరి రిజర్వేషన్స్ చేయడము, దాన్ని ఇప్పుడు పొలిటికల్ ఎండ్స్కి వాళ్ళు ఎవరికి అనుగుణంగా వాళ్ళు దాన్ని పెంచడము, ఇది చేయడం అదంతా చేస్తుంది. అట్లాగే మరి 1972లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పాటు అయినప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఆయన దాని గురించి చాలా పాటుపడ్డారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎవరైతే మన ఇక్కడ స్వాతంత్రోద్యమంలో అక్కడ లిబరేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ దానికి ఉన్న ఎవరైతే పనిచేస్తారో అలాంటి వాళ్ళు పిల్లలకి వారసులకి అందరికీను ఈ 44% ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మెరిట్ బేసిస్ మీద అని చెప్పేసి ఒక తీసుకుని వచ్చి దాన్ని చేశారు. దీని మీద ప్రస్తుతం బంగ్లాదేశ్లో చాలా పెద్ద ఫ్యూరోర్ ఏర్పడింది. అంత ఇది చేసి దాన్ని తగ్గించాలి, ఇది చేయాలి అని ప్రొటెస్ట్ జరగడము, తర్వాత యూనివర్సిటీసు స్కూల్సు అన్నీ మూసివేయడము, కాల్పులు జరగడం, ఇట్లాంటివన్నీ చాలా ఇదిగా జరిగింది. అందువలన మన ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు కర్ఫ్యూ కూడా విధించి మరి దీనికి ఒక ఇది చేసి దానికి ఒక విధమైన ఐ థింక్ ఒక సొల్యూషన్ వచ్చినట్టుంది. అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ మీద ఇట్లా చేయొచ్చా, అది ఎంతకాలం చేయొచ్చు అనేది. ఇప్పుడు మనకు కూడాను అది బ్యాక్వర్డ్నెస్ అంటే ఫైనాన్షియల్ ఇది రిసోర్సెస్ తక్కువగా ఉంటే చేయడమా, లేకపోతే కులం బట్టి చేయడమా, లేకపోతే ఇలాంటి ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి చేయడమా, లేదంటే ఒకసారి వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినప్పుడు రిజర్వేషన్ అవసరమా? దీని మీద యొక్క మీ స్పందన. ఒకటి, బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల మీద ఫైరింగ్ జరిగిందనగానే ఆశ్చర్యపోయినా నేను. ఏమి రిజర్వేషన్ ఇది, ఎందుకు ఇచ్చారు అని. బికాస్ సరే, హిందూ మతంలో అంటే ఈ కులపరమైన వివక్ష, కులపరమైన విధానం ఉంది కాబట్టి రిజర్వేషన్ విధానానికి బేస్ ఉన్నది. ఇస్లాంలో అదేమీ లేదు, అందరూ సమానమైనటువంటి చోట్ల ఇది ఎట్లా వచ్చిందని. బట్ ఆ పైన తెలిసింది దీనికని 1971 అనుకుంటా, 72 కాకపోవచ్చు, 71 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, విమోచన ఉద్యమం అనేది చాలా హింసాయుతమైనటువంటి ఉద్యమం. అది మర్చిపోరాదు మనం. ఇండియాకు స్వాతంత్ర్యం చాలా సులభంగా వచ్చింది. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి లిబరేషను చాలా కష్టపడితే వచ్చింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందులోనూ ఈ పాకిస్తానీ వెస్టర్న్ పాకిస్తాన్, అప్పుడు బేసిక్గా ఈ పంజాబీ పఖ్తూన్ వీళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు కదా మిలిటరీలో. వాళ్ళ అరాచకాలు అయితే ఘోరాతి ఘోరం. అటువంటి అరాచకాలను తట్టుకొని ప్రజలు పోరాడారు కాబట్టి ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చింది. కాబట్టి వాళ్లకు ఎంప్లాయ్మెంట్లో ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేటటువంటిది మంచిదే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బికాస్ చాలా చాలా ఫ్యామిలీస్ చాలా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో సఫర్ అయినాయి. బట్ ఎన్నాళ్ళు మీరన్న క్వశ్చన్, అది 50 సంవత్సరాల తర్వాత కూడా అవసరం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ దీనికన్నా మోర్ ఇంపార్టెంట్లీ బంగ్లాదేశ్లో ఇది ఒక బ్రాడ్గా ఒక ఎలిబి, ఒక కాస్ చూపెట్టే కాస్ అయి ఉండొచ్చు. ఇతర కాసులు చాలా ఉండొచ్చు. ప్రధానంగా ఈమె ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ళ నుంచో కంటిన్యూ అవుతున్నది. మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికలు కూడా ఫేర్గా జరగలేదనేటటువంటి ఒక విమర్శ అయితే ఉన్నది. ఇదే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, ప్రజలకు ఎప్పుడైనా కానీ ఎస్టాబ్లిష్మెంట్ మీద యాంటీ ఫీలింగ్ ఉన్నప్పుడు అది బయటకు వచ్చే వాల్వ్ ఉంటే ఎజిటేషన్స్కి అవకాశం ఉండదు. అది లేనప్పుడు ఆ ప్లేస్ని ఎజిటేషన్స్ తీసుకుంటాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను 2-3 తరాలు అంతకుముందు కూడా చెప్పాను. కాశ్మీర్లో సమస్య మనం సృష్టించుకున్న సమస్యే. ఈ ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ఈ అబ్దుల్లా ఫ్యామిలీని కాపాడటం కోసంగా, వాళ్ళ పొలిటికల్ హైరార్కీని కాపాడటం కోసంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాశ్మీర్లో
ఎలక్షన్స్ రిగ్ చేసింది వాళ్ళకి ఫేవరబుల్గా, వాళ్ళకి ఫేవరబుల్గా గెలిచి వాళ్ళు దాంతో ప్రజల్లో రియాక్షన్ వచ్చింది. అదే ఫేర్గా కనుక అప్పుడే ఎలక్షన్స్ జరగని ఇచ్చి ఎవడొచ్చున్నా కానీ ఏమై ఉండేది కాదు, మొత్తం పోయింది. ఇప్పుడు అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ జరుగుతున్నదని నా అనుమానం. బట్ దీని ఇంప్లికేషన్స్ మాత్రం భారతదేశానికి చాలా జాస్తిగా ఉంటాయి. ఒకటి, ఎప్పటికైనా ఇది బంగ్లాదేశ్ మనకు ఒక పెద్ద సమస్యగా తయారు కాబోతున్నది. బికాస్ ఈ సిపిఎం టైం నుంచి ఒక సిస్టమాటిక్ పద్ధతి ద్వారా ఓటు బ్యాంకుల కోసంగా ఇమిగ్రేషన్ అక్కడి నుంచి ప్రోత్సహించారు. దాంతో ఈరోజు ముస్లిం జనాభా వెస్ట్ బెంగాల్లో విపరీతంగా పెరిగిపోయింది, కట్టడి చేయడానికి వీలు లేనంతగా పెరిగిపోయింది. వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏంటి అనేది. ఇప్పుడు ఇట్లాంటి అరాచకం అక్కడ ఉందంటే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆమె చెప్పింది కదా, నేను వెల్కమ్ చేస్తాను, వాళ్ళందరినీ తీసుకుంటానని మమతా బెనర్జీ పొలిటికల్ స్టేట్మెంట్ బేసిక్గా. లేకపోతే అసలు అది ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ, సెంట్రల్ మాట్లాడాల్సిన విషయం ఆ మాట్లాడుతూ ఉంది. ఇంకా వాళ్ళందరూ వచ్చారంటే ఇంకా అది చాలా పెద్ద ఎత్తున అయిపోయి అక్కడ మొత్తం డెమోగ్రఫిక్ ప్రొఫైలే మారిపోయేటటువంటి అవకాశం ఉంది. రెండోది, ఈ ఎడ్యుకేషన్ మొత్తం పంథా ఎటుపోతుందంటే ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ పంథాలో నడుస్తుంది. వాళ్ళంతా వీఆర్ రజాకర్స్ అంటున్నారు. రజాకర్స్ అంటే ఇక్కడ మన రజాకర్ల నుంచి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నట్టు. సో అటువంటి దానిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఇండియా కూడా ఉన్నది. హసీనా గవర్నమెంట్ను సపోర్ట్ చేసి స్ట్రెంగ్తన్ అయ్యేటట్టు చూడాలి. ఇంకా రెండోది, అక్కడ చైనా ఇంట్రెస్ట్. చైనా అక్కడ గెలకటానికి రెడీగా ఉంటుంది, అమెరికా గెలకటానికి. వాళ్ళందరినీ ప్రతిఘటిస్తూ ఈరోజు హసీనా నడుచుకోవాల్సింది. అది గ్రేట్ థింగ్. బికాస్ మన చైనా పోయినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదని వెంటనే వెనక్కి వచ్చింది. అమెరికా పోతే ఆమెను కలవటానికి రిఫ్యూజ్ చేశాడు. అప్పుడు ఐ థింక్ ఈయనే బైడెన్ అని అనుకుంటాను, అమెరికన్ ప్రెసిడెంట్. సో చాలా డైనమిక్స్ నార్త్ ఈస్ట్లోను బెంగాల్లోనూ మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా వాచ్ఫుల్గా ఉండాలి. ఏదైనా హసీనా గవర్నమెంట్ని ఎంత స్ట్రెంగ్తన్ చేస్తే భారతదేశానికి అంత మంచిది. అది దాని మీదనే ఫోకస్ ఉన్నది, అదే చేస్తారని నేను అనుకుంటాను. మొత్తానికి ఇదైతే విత్డ్రా చేసినట్టు వచ్చింది ప్రస్తుతానికి పోవచ్చు. నేను అనేది అదే, డెమోక్రసీలో ఎలక్షన్స్ ఫేర్గా జరగకపోతే రియాక్షన్ ఎట్నుంచైనా రావచ్చు. ఇది ఓన్లీ సిమ్టమాటిక్, ఇంకో చోటు నుంచి కూడా రావచ్చు. అనేది కేర్ఫుల్గా ఉండాలి. మంచి విషయాలు చెప్పారని థ్యాంక్ యూ వెరీ మచ్.